హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరి ఇళ్లకు రేపటి నుండి అధికారులు అయితే రాబోతున్నారండి. అయితే అధికారులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ వివరాలు అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ వివరాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఛానల్ను ఫాలో అవుతుండండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ దారులు ఎవరైతే ఉన్నారో, అనగా గ్యాస్ సిలిండర్లు యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి ఇళ్లకు అధికారులు అయితే రాబోతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ అనేది పెట్టారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కటి అనేది చాలామంది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో చేసుకోలేదని చెప్పేసి కేంద్రం గుర్తించారు. అయితే ఎవరైతే ఈ ఒక్కటి చేసుకొని ఉంటారో వారి యొక్క కనెక్షన్ అనేది సేఫ్గా ఉంటుంది. ఎవరైతే ఈ ఒక్కటి అనేది చేసుకొని ఉండారో వారి కనెక్షన్ అనేది తొలగించబడుతుంది. అలాగే మీ యొక్క గ్యాస్ సిలిండర్ కూడా మీరు బుక్ చేసిన వెంటనే రాకపోవచ్చు కూడా. అయితే ఇప్పుడు మనకు ఆ ఒక్కటి ఏంటి, దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు కలిగి ఉన్నటువంటి వారి ఇళ్లకు అధికారులు వస్తే కనుక తప్పనిసరిగా వారి దగ్గర ఆధార్ కార్డుతో పాటుగా వారికి మొబైల్ మనకు నెంబర్ అనేది ఇచ్చి ఇది మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేవైసీ అనేది చేసుకోవాలి. అయితే ఒకవేళ మీ ఇళ్లకు అధికారులు రాకపోతే కనుక తప్పనిసరిగా మీరే గ్యాస్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలామంది గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేవైసీ అయితే చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించారు. ఎవరైనా చేసుకొని వారు రేపటిలోగా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈ ఈకేవైసీ చేసుకోవడం వల్ల మీకు ప్రయోజనం ఏంటంటే, మీ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది మీరు ఎప్పుడు బుక్ చేసినా కానీ వెంటనే రావడం అయితే జరుగుతుంది. అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కనెక్షన్ అనేది రద్దు కాదు, కనెక్షన్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల సబ్సిడీ అనేది ప్రకటించారు. కాబట్టి ఒకవేళ ఆ సబ్సిడీ అనేది మనకు విడుదల చేస్తే వెంటనే మన యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే పడడం అయితే జరుగుతుంది. ఒకవేళ గ్యాస్కి సంబంధించినటువంటి ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు మీ ఇంట్లో ఏ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ సిలిండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి గ్యాస్ సిలిండర్ అనుకోండి, ఆ హెచ్పి ఆఫీస్కి వెళ్ళండి. హెచ్పి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గ్యాస్ బుక్తో పాటుగా మనకు మొబైల్ నెంబర్తో పాటుగా ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళండి. వెళ్తే కనుక వాళ్ళు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసిస్తారు. ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తేనే మీ యొక్క కనెక్షన్ అనేది సేఫ్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.